జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు డ్రగ్స్ తో పట్టుబడ్డాడు. నార్సింగిలో పోలీసులకు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి చిక్కాడు. డ్రగ్స్ టెస్ట్ లో సుధీర్ రెడ్డికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. సుధీర్ రెడ్డితో పాటు మరొకరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలోనూ 2 సార్లు డ్రగ్స్ తీసుకుంటూ సుధీర్ రెడ్డి పట్టుబడ్డాడు. సుధీర్ రెడ్డితో పాటు పట్టుబడ్డ మరో వ్యక్తిని డి అడిక్షన్ సెంటర్ కు తరలించినట్లుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, ఇది తొలిసారి కాదు, గతంలో కూడా 2 సార్లు ఈయన డ్రగ్స్ తీసుకున్నట్లుగా గుర్తించామని చెప్తున్నారు కదా. ఆ ఇన్సిడెంట్స్ తాలూకు డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? సేమ్ టైం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఏం జరుగుతుంది? అనుశ్రీ, న్యూ ఇయర్ సందర్భంగా డ్రగ్ పెడ్లింగ్ చేసే వాళ్ళ మీద ముఖ్యంగా ఫోకస్ పెట్టారు తెలంగాణ ఈగల్ టీ పోలీసులు, అలాగే డ్రగ్స్ పోలీసులంతా కూడా దాని మీద ఫోకస్ పెట్టారు. కూడా సుధీర్ రెడ్డి వారికి చిక్కాడు. నానక్రామ్గూడలో డ్రగ్ పెడ్లింగ్ చేస్తున్నారనేటువంటి ఒక సమాచారంతో ఈగల్ టీం పోలీసులు అక్కడికి వెళ్ళగా కూడా ఒక ఎమ్మెల్యే కుమారుడు ఉన్నాడు అనేటువంటి సమాచారం కూడా వచ్చింది. వెంటనే ఈగల్ టీం పోలీసులు అక్కడికి చేరుకొని అక్కడ వెళ్లి చూడగా కూడా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి అక్కడ పట్టుబడ్డాడు. సుధీర్ రెడ్డి అక్కడ కనబడగానే పోలీసులు షాక్ అయ్యారు. ఎందుకంటే గతంలోనే 2 సార్లు డ్రగ్స్ తీసుకొని పోలీసులకు దొరికినా కూడా, అప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా మరొకసారి మళ్ళీ పట్టుబడ్డాడు. సో ఆయన తీరు మారట్లేదు. సో ఆ గతంలో నుంచి కూడా ఆయనకు మానసిక సమస్యలు ఉన్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే డ్రగ్స్ కు పూర్తిగా కూడా బానిస అయిపోయాడు. గతంలో 2 సార్లు పట్టుబడ్డాడు అంటేనే మనకు పోలీసుల కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ కూడా మారలేదంటేనే అతను ఏ స్థాయి డ్రగ్స్ కు బానిస అయ్యాడనేటువంటిది కూడా చూడొచ్చు. సో మరొకసారి కూడా గంజాయి కొనుగోలు చేస్తూ కూడా అక్కడ పట్టుబడ్డారు. సో అతన్ని ప్రస్తుతానికి డి అడిక్షన్ సెంటర్ పంపించి అతన్ని విచారించనున్నారు. ముఖ్యంగా గతంలో 2 సార్లు పట్టుబడ్డటువంటి కేసులను కూడా మళ్ళీ తీయనున్నారు. సో ఈసారి ఎక్కడెక్కడ అంటే ఇతను కొనుక్కొని మళ్ళీ ఇంకెవరికైనా ఇస్తాడా, ఎవరైనా గ్రూప్ గా వీళ్ళంతా కూడా గంజాయి సేవిస్తారా, లేకపోతే కేవలం ఒక సుధీర్ రెడ్డి మాత్రమే సేవిస్తున్నాడా అనేటువంటి పూర్తి అన్ని కోణాల్లో కూడా పోలీసులు విచారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే డ్రగ్ సంబంధించినటువంటి జాడలన్నింటినీ కూడా తొలగించడానికి తెలంగాణలో ఎంత సీరియస్ గా ఉన్నారో కూడా చూస్తున్నాం. సో దాంతో ఆ పెడ్లర్స్ మీద దృష్టి పెట్టారు. పెడ్లింగ్ చేస్తున్నారు. నానక్రామ్గూడలో ఒక హోటల్లో గంజాయి విక్రయిస్తున్నారు అనేటువంటి సమాచారం రాగానే అక్కడికి వెళ్ళారు. వెళ్ళగానే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి అక్కడ గంజాయి కొనుగోలు చేస్తూ కూడా వారికి దొరికిపోయాడు. సో మరి ఇతను గంజాయి కొనుగోలు చేసిన తర్వాత ఇతను ఒక్కడైనా లేకపోతే ఇంకొకరైనా ఫ్రెండ్స్ తో కలిసి గ్యాంగ్ గా ఈ గంజాయి సేవిస్తుంటారా, ఎప్పుడెప్పటి నుంచి సేవిస్తున్నారు అనేటువంటి పూర్తి సమాచారం అయితే ప్రస్తుతం విచారిస్తున్నారు. ప్రస్తుతం డి అడిక్షన్ సెంటర్ లో అతను కౌన్సిలింగ్ ఇస్తున్నారు. గంజాయి తాగకూడదు, ఈ డ్రగ్స్ బానిస పడకూడదు, పడితే పూర్తిగా జీవితాలు నాశనం అవుతాయి అనేటువంటిది పోలీసులు ప్రస్తుతానికి కౌన్సిలింగ్ ఇస్తారు వీళ్ళకు. సో కౌన్సిలింగ్ ఇచ్చి తర్వాత విచారణను ఎదుర్కోవడానికి వాళ్ళను సిద్ధం చేస్తారు. తర్వాత విచారణ చేస్తారు. సో విచారణలో సుధీర్ రెడ్డి ఎప్పటి నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్నాడు, కొనుగోలు చేసిన తర్వాత ఎక్కడెక్కడికి వెళ్లి ఈ గంజాయిని సేవిస్తూ మళ్ళీ ఇంకెవరెవరికి సప్లై చేస్తాడు అనేటువంటిది పూర్తిగా కూడా పోలీసులు విచారణలో తేలనుంది. అయితే ఈయంతో పాటు ఇంకో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది కదా. అసలు ఎంతమంది ఉన్నారు, ఇంకా ఎవరెవరు ఉన్నారన్న ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుసా సాయి? ఎస్ అనుశ్రీ, అంటే లేటెస్ట్ గా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం సుధీర్ రెడ్డితో పాటు 2 స్నేహితులు కూడా దొరికిపోయారు. సో సుధీర్ రెడ్డి మరో 2 స్నేహితులు ఇద్దరు కలిసి డ్రగ్ పెడ్లింగ్ చేసే వాళ్ళ దగ్గర వెళ్లి గంజాయి కొనుగోలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో వాళ్ళు అక్కడ తీసుకొని నేరుగా సుధీర్ రెడ్డి ఇంట్లోకే వెళ్లి ఇంట్లోనే ఈ గంజాయి సేవిస్తున్నట్టు కూడా సమాచారం ఉంది. సో ఇంట్లోనే ఈ పోలీసులు కూడా పట్టుకున్నారు. అతన్ని ఫాలో చేస్తూ ఏ విధంగా వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు ఇదంతా కూడా ఫాలో అప్ చేసి అతను నార్సింగిలోనే అతను ఇంట్లోనే గంజాయి సేవిస్తుండగానే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సేవిస్తున్నప్పుడు కూడా వీడియోస్ అవన్నీ కూడా పోలీసులు సేకరించారు. సో వాటన్నింటినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు. సో ముఖ్యంగా సుధీర్ రెడ్డి గత కొంతకాలంగా కూడా ఇప్పటికే అతని 2 సార్లు కూడా కేసున్నాయి, 2 సార్లు కూడా పట్టుబడ్డాడు. ఇది 3వసారి అనేటువంటిది కూడా చెప్తున్నారు. సో డ్రగ్స్ తీసుకుంటున్నట్టు పక్కా సమాచారం వస్తుండడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సో పోలీసులు చేరుకునేటువంటి సమయానికే సుధీర్ రెడ్డితో పాటు అతని స్నేహితులు ఇద్దరు కూడా డ్రగ్స్ కొనుగోలు చేస్తూ మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్లేటువంటి సమయంలో వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లోనే డ్రగ్స్ తీసుకొని ఇంట్లోనే పట్టుబడ్డాడు. ఇంట్లోనే సుధీర్ రెడ్డి గంజాయి సేవిస్తుండగానే రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు పట్టుకున్నటువంటి పరిస్థితి. సో సుధీర్ రెడ్డితో పాటు అతని స్నేహితులు ఇంకా ఎవరెవరు ఉన్నారు, వీళ్ళు రెగ్యులర్ గా ఎక్కడెక్కడ కొనుగోలు చేస్తారు, ఇవన్నింటినీ కూడా ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. అయితే సాయి, ఇతనికి ఎప్పటి నుంచి డ్రగ్స్ అలవాటు ఉన్నట్లుగా తెలుస్తోంది? గతంలో 2 సార్లు పట్టుబడ్డాడంటే ఖచ్చితంగా ఒక 2-3 ఇయర్స్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ అయితే కనిపిస్తుంది. రెగ్యులర్ గా డ్రగ్స్ తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ న్యూ ఇయర్ సందర్భంగా కూడా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ పార్టీలలో ఎక్కడెక్కడ డ్రగ్స్ అప్లై చేస్తారనేటువంటి దానిపైన దృష్టి పెట్టడంతో ఈ విషయం మొత్తం బయటపడింది. సో ముఖ్యంగా నార్సింగ్ లో డ్రగ్ పెడ్లింగ్ చేసే వాళ్ళపైన నార్సింగ్ పోలీసులు అటు ఈగల్ టీం 2 సంయుక్తంగా కూడా అటు పరిశీలించే కూడా సో డ్రగ్ పెడ్లింగ్ వాళ్ళ దగ్గర వీళ్ళు సుధీర్ రెడ్డి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్టు కూడా
పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. సో సుధీర్ రెడ్డితో పాటు అతని స్నేహితులు ఇద్దరు కూడా ఉన్నారు. సో రెగ్యులర్ గా ఇప్పుడు ఈ రోజు అంటే వీళ్ళిద్దరితో కలిసి వచ్చారు, కానీ మళ్ళీ రెగ్యులర్ గా ఎవరితో వస్తాడు, ఎవరితో డ్రగ్స్ తెప్పించుకుంటాడు సుధీర్ రెడ్డి. సో ఈ డేటా మొత్తంగా కూడా తీయనున్నారు. సో ప్రస్తుతానికి అయితే సుధీర్ రెడ్డిని అలాతో పాటు అలాగే ఇద్దరిని కూడా కౌన్సిలింగ్ సెంటర్ పంపించారు. సో ఈ కేసులో ఇంకా సుధీర్ రెడ్డి గతంలో 2 సార్లు సుధీర్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి కాబట్టి కొంచెం సీరియస్ గానే తీసుకుంటారు. అతని కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత పూర్తిగా అతను ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ తీసుకుంటున్నాడు డ్రగ్స్, ఎక్కడ కొనుగోలు చేస్తుంటాడు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా పోలీసులు సీరియస్ గానే ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఎందుకంటే కేవలం ఫస్ట్ టైం అయితే కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేయడము, లేకపోతే అతనికి నోటీసులు ఇచ్చి పంపించడం ఇట్లాంటివి చేస్తారు. కానీ ఇప్పటికి ఇది 3వ సారి కాబట్టి అతను సీరియస్ డ్రగ్ అడిక్టెడ్ గా కూడా ఉన్నాడు, డ్రగ్ కి బానిస అయినట్టు కూడా తెలుస్తుంది. సో మరి ఇంత సీరియస్ గా ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా పోలీసులు ఇతనికి సంబంధించిన డ్రగ్స్ మూలాలన్నింటినీ కూడా పోలీసులు వెలికితీయనున్నారు. సాయి కిరణ్, జనరల్లీ ఈ డ్రగ్స్ లో పట్టుబడ్డ వాళ్ళ విషయంలో చట్టపరంగా ఎట్లా ప్రొసీడ్ అవుతారు, ఏం జరుగుతుంది? ఖచ్చితంగా డ్రగ్స్ లో ఎవరు పట్టుబడ్డా కూడా, మొదటిసారి పట్టుబడ్డా కూడా వారికి కౌన్సిలింగ్ ఇప్పించడము, మళ్ళీ వారికి సంబంధించి మూలాలు వెతకడము, ఎక్కడ డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు, వీళ్ళకి ఇంత ఈజీగా హైదరాబాద్ లో డ్రగ్స్ ఏ విధంగా వస్తున్నాయి, వాళ్ళు వాట్సాప్ ద్వారా కొనుగోలు చేస్తున్నారా, ఏ మాధ్యమం ద్వారా కొనుగోలు చేస్తున్నారు, పేమెంట్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, ముఖ్యంగా డ్రగ్స్ రాకెట్ అనేటువంటి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఉన్నది. ఎక్కడి నుంచో డ్రగ్స్ దిగుమతి చేసుకోవడం, ఇక్కడ అండర్ గ్రౌండ్ లో హైదరాబాద్ లో ఉన్నటువంటి యూత్ అన్నిటి కూడా సప్లై చేయడం, ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి సో ముఖ్యంగా ఎమ్మెల్యే కుమారుడు సుధీర్ రెడ్డి డైరెక్ట్ గా డ్రగ్స్ తో దొరికిపోయినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇది చాలా పెద్ద నెట్వర్క్ గానే చూడాలి. ఒక ఎమ్మెల్యే కొడుకు డ్రగ్స్ తీసుకుంటున్నాడంటే సో అతను ఇంకా ఎంతమందికి అతనితో టచ్ లో ఉంటాడు. ఎందుకంటే ప్రజల్లో ఉండి సో ఇంత పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి ఈ డ్రగ్స్ తీసుకుంటున్నాడంటే ఖచ్చితంగా అతని నెట్వర్క్ చాలా పెద్ద ఎత్తులో ఉంటుంది. సో ఇతన్ని ఖచ్చితంగా విచారిస్తే మాత్రం పెద్ద నెట్వర్క్ ఛేదించేటువంటి అవకాశం ఉంటుంది. తెలంగాణ పోలీసులు ఈగల్ టీం చాలా సీరియస్ గా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా సీరియస్ గా కూడా తీసుకోవాలి. ఎందుకంటే జమ్మలమడుగు లాంటి ఒక ప్రాంతానికి ఒక ఎమ్మెల్యేగా ఉండి అతని కుమారుడే మరి ఈ విధంగా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడు. సో మరి అతను ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, ఈ గ్యాంగ్ మొత్తం కూడా ఎప్పటి నుంచి సేకరిస్తున్నారు, డ్రగ్స్ ఎక్కడెక్కడ అమ్ముతున్నారు, మళ్ళీ వీళ్ళు ఏమైనా దీని ద్వారా వ్యాపారం చేస్తున్నారా, సో ఇంకా వీళ్ళ ద్వారా ఇంకా ఎవరెవరికి అలవాటు ఉంది, సో పూర్తిగా కూడా పోలీసులు ప్రస్తుతం సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే సాయి, సుధీర్ రెడ్డిని ఈ కేసు నుంచి తప్పించే ప్రయత్నం జరుగుతున్నట్లుగా కూడా ఓ ప్రచారం జరుగుతోంది, దీన్ని ఎలా చూడొచ్చు? సో ప్రస్తుతానికైతే డిఅడిక్షన్ సెంటర్ కు పోలీసులు పంపించారు. సో పోలీసులు కొంత గోప్యంగానే విచారిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి సమాచారం ఇంకా పూర్తిగా బయటకైతే రావట్లేదు. సో బయటకు రాకుండానే డిఅడిక్షన్ సెంటర్ కి అయితే పంపించారు. సో అయితే డ్రగ్స్ తీసుకునేటువంటి వారిని గతంలో బాధితులుగా చూస్తారు, కానీ అది ఫస్ట్ టైం దొరికితే ఆ విధంగా చూడాలి అనేటువంటిది పోలీస్ సెక్షన్స్ ఉంది. కానీ రిపీటెడ్ అఫెండర్స్ గానే వీళ్ళని చూడాల్సి ఉంటుంది. సో ఒకసారి కాకుండా 2 సార్లు 3 సార్లు ఇట్లా వరుసగా డ్రగ్స్ తీసుకుంటూ సుధీర్ రెడ్డి పట్టుబడుతున్నాడు కాబట్టి సో ఇతన్ని ఒక అఫెండర్ గా చూసి సో ఈ డ్రగ్స్ ఎక్కడ నుంచి కొనుగోలు చేస్తున్నాడు, ఇతను తీసుకోవడమే కాకుండా ఇతని ద్వారా ఇంకో ఇద్దరు కూడా పట్టుబడ్డారు. కాబట్టి మరి డ్రగ్స్ సంబంధించిన వ్యాపారం పెద్ద ఎత్తున వీళ్ళ దగ్గర జరుగుతుంది, సుధీర్ రెడ్డి దగ్గర. సో ఖచ్చితంగా పోలీసులు ఈసారి సీరియస్ గా యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. మరి కాసేపట్లో ఈగల్ టీం సంబంధించి ఒక ప్రెస్ నోట్ కూడా విడుదలయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఈగల్ టీం పై ఏపీ ప్రభుత్వ పెద్దల నుంచి కొంత ఒత్తిడి వస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది, ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఖచ్చితంగా ఏపీలో కూటమి ప్రభుత్వంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి బీజేపీ పార్టీలో ఉన్నాడు, సెంట్రల్ లో పార్టీ కూడా అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ప్రభుత్వం నుంచి కొంత ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఇప్పటికే ఇటు సుధీర్ రెడ్డి పట్టుబడ్డట్టయితే ఇటు పక్క సమాచారం అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితుల్లో పోలీసులు అతన్ని సీరియస్ గా విచారించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో మరి అతన్ని రిమాండ్ కి ఏమైనా తరలిస్తారా, లేకపోతే డిఅడిక్షన్ సెంటర్ లో కేవలం కౌన్సిలింగ్ ఇప్పించి నోటీసులు ఇప్పించి పంపించేస్తారా అనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. సో ప్రస్తుతానికి అయితే డిఅడిక్షన్ సెంటర్ లోనే సుధీర్ రెడ్డి ఉన్నారు, ఈగల్ టీం పోలీసులు అలాగే నార్సింగి పోలీసుల ఆధ్వర్యంలోనే ఉన్నారు. నార్సింగి పోలీస్ స్టేషన్ లో కూడా కేసు కూడా నమోదైంది. సో అతను గంజాయి ఎక్కడెక్కడ నుంచి కొనుగోలు చేశాడు అనేటువంటి ముఖ్యంగా బయటపడాల్సి ఉంది. సో ఇక్కడ నుంచి నెట్వర్క్ ను ఆంధ్రప్రదేశ్ కూడా తీసుకెళ్లి అక్కడ కూడా ఏమైనా సప్లై చేస్తున్నారా, సో ఇవన్నీ కూడా బయటపడాల్సినటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా దీన్ని సీరియస్ గానే తీసుకోవాలి పోలీసులు. రైట్, సాయి కిరణ్ మీరు మాకు అందుబాటులో ఉండండి, మళ్ళీ వస్తాం. ప్రస్తుతం కడప నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు, వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్, ఆదినారాయణ రెడ్డి కొంత వివాదాస్పదంగా పేరు తెచ్చుకున్నారు, సేమ్ టైం ఆయన కుమారుడు సుధీర్ రెడ్డి జిల్లాలో ఎట్లాంటి మార్కుతో ఉన్నారు, రాజకీయంగా ఆయన ఏమైనా యాక్టివ్గా కనిపించారా ఎప్పుడైనా?
అనుశ్రీ, సుధీర్ రెడ్డి ఎవరైతే ఇప్పుడు నార్సింగి పోలీసులకు పట్టుబడ్డాడు గంజాయి తీసుకుంటూ, ఇతను గత 2-3 సంవత్సరాలుగా కూడా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. కొన్ని కుటుంబ సమస్యలు కారణంగా ఆయన హైదరాబాద్ లో రాజకీయంగా యాక్టివ్ గా ఇక్కడ పెద్దగా తిరగకపోయినప్పటికీ కూడా ఎన్నికల ప్రచారంలో కానీ అప్పుడప్పుడు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఇతను ఏదైతే గత 2-3 సంవత్సరాలుగా హైదరాబాద్ లోనే ఉంటున్నాడు, కొంత డ్రగ్ ఎడిక్ట్ అయ్యాడు అనేటువంటి ప్రచారం అయితే సాగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే అతను హైదరాబాద్ లో ఉంటూ కుటుంబ సమస్యల కారణంగా అక్కడే ఉంటున్నాడు అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఏదైతే ఇప్పటికే 2 సార్లు డ్రగ్స్ తీసుకుంటూ ఆయన పట్టుబడ్డాడు అనేది సమాచారం ఉంది. ఈ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబట్టి ఇప్పుడు 3వసారి కూడా ఏదైతే నార్సింగ్ లో తన సొంత ఇంట్లోనే ఏదైతే ఫ్రెండ్ తో కలిసి డ్రగ్స్ తీసుకున్న పరిస్థితి ఉంది. దీంతోనే ఇక్కడ మొత్తం రాజకీయంగా కూడా పెద్ద చర్చనీయాంశం అయింది. ఏదైతే జమ్మలమడుగు ఎమ్మెల్యే బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడ్డాడు అనే అంశం మీద కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు చర్చనీయాంశంగా ఒక సమాచారం అయితే ఇక్కడ జిల్లా వాసులు కూడా అందుతున్నట్టు పరిస్థితి ఉంది. మరోవైపు నుంచి కూడా అంటే ఇంతకు ముందు ఏమైనా ఇక్కడ అంటే డ్రగ్స్ అలవాటు ఉంది అని చెప్తున్నప్పుడు ఏపీలో ఉన్నప్పుడు జమ్మలమడుగులో కానీ ఇక్కడ ఉన్నప్పుడు ఇతనికి ఇంకేమన్నా ఇట్లానే ఏ నెట్వర్క్ ద్వారా ఇతను ఈ గంజాయిని కానీ డ్రగ్స్ తీసుకుంటున్న పరిస్థితి ఉంది, ఎలా ఇతను అనేది కూడా కొంత హైదరాబాద్ పోలీసులు ఇక్కడ విచారణ చేస్తున్నారు అనేటువంటి సమాచారం అయితే మనకు అందుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. మొత్తం మీద ఇతనికైతే ఒక ఎడిక్ట్ అయ్యాడు. ఇప్పుడు 3వసారి కూడా అతను అరెస్ట్ కావడంతోనే ఏదైతే పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి డి అడిక్షన్ సెంటర్లకి పంపించారు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఫస్ట్ అటెంప్ట్ అయితే కనుక కొన్ని నోటీసులు ఇవ్వటము, విచారణకు రమ్మని తెలుసుకొని పంపిస్తారు. తర్వాత కౌన్సిలింగ్ ఇవ్వటం ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే ఇప్పుడు ఏదైతే హ్యాబిచువల్ గా అలవాటుగా ఇదే కొనసాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో అతన్ని తప్పనిసరిగా డ్రగ్ అడిక్షన్ సెంటర్ కి డి అడిక్షన్ సెంటర్ కి పంపించాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనేది కూడా పోలీసులు నామ్స్ ప్రకారం వాళ్ళు ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే ఒక ఎమ్మెల్యే కుమారుడు కావడంతో ఇప్పుడు ఇంత పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అందరికీ కూడా ఆయన ఎమ్మెల్యే కొన్ని విమర్శలు చేయటం కానీ, అదేవిధంగా ఇష్టారోతి రీతిని మాట్లాడటం కానీ, ఇతర కుటుంబ సభ్యులను కానీ వీళ్ళందరినీ కూడా మాట్లాడటం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా అందరికీ నీతులు చెప్పేటటువంటి ఒక ఎమ్మెల్యే కుమారుడిని కంట్రోల్లో పెట్టుకోలేదు అనేటువంటి ఒక ప్రచారం అయితే ఇప్పుడు జిల్లాలో పూర్తి స్థాయిలో సాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు మహిళలని కూడా చూడకుండా మాట్లాడే సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా వివాదాస్పదమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి ఇతను ఇప్పుడు తన కుమారుడే ఈ విధంగా డ్రగ్స్ లో పట్టుబట్టము, అది కాకుండా 3వసారి పట్టుబడి డ్రగ్ అడిక్షన్ సెంటర్ కి పంపించేంత స్థాయిలో ఉన్నప్పుడు ఆయన కంట్రోల్లో పెట్టుకోలేని పరిస్థితి అనేది కూడా ఇప్పుడు కడప జిల్లాలో చాలా పెద్ద చర్చనీయాంశంగా నిలుస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద అయితే సుధీర్ రెడ్డి అక్కడ పోలీసులకు దొరికాడు, 3వసారి కూడా దొరకడంతో డి అడిక్షన్ సెంటర్ కి పంపించారనేది అయితే స్పష్టంగా సమాచారం ఉంది. ఇది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చాలా చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాడు. శ్రీనివాస్, ఈయన డ్రగ్స్ కి అలవాటు పడడం మాత్రమే కాదు, డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నట్లుగా కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనశ్రీ, పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. హైదరాబాద్ లో నార్సింగి పోలీసులు ఏదైతే అక్కడ అతను అదుపులోకి తీసుకుని కేసు కూడా నమోదు చేశారు, డి అడిక్షన్ సెంటర్ పంపించారు. అది కీలకంగా విచారణలో కూడా ఇతను డ్రగ్స్ ఇతనే సప్లై చేస్తున్నాడా లేదంటే ఇతను ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడా, ఒకరు తెచ్చుకున్నట్లయితే ఏ నెట్వర్క్స్ ద్వారా ఎలా ఇతను ఈ డ్రగ్స్ ని తెచ్చుకుంటున్నాడు అంటే, ఎందుకంటే ఇంట్లోనే ఆయన డ్రగ్స్ తీసుకుంటున్న పరిస్థితి ఫ్రెండ్ తో కలిసి. సో ఆ నెట్వర్క్ అంతటి కూడా ఛేదించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నెట్వర్క్ లో ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనేది కూడా బయటకు తీయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పోలీసులు ఆ కోణంలోనే విచారణ చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇక్కడ ఏదైతే కడప జిల్లాలో కూడా అతను ఇంతకు ముందు ఇక్కడ కూడా ఉన్నాడు కాబట్టి సో ఇతనికి ఇక్కడ కూడా ఏమన్నా ఒక నెట్వర్క్ ఉందా, ఇక్కడ కూడా ఏమన్నా డ్రగ్స్ సరఫరా చేసేటువంటి ముఠాలకు ఇతనికి ఏమైనా సంబంధం ఉందా, లేకపోతే ఇంకా ఏదైనా వీళ్ళే ఒక ముఠాలు నడుపుతున్నారు, ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. మనకు అందుతున్న సమాచారం మేరకు హైదరాబాద్ తో పాటు సైమల్టేనియస్ గా కడపలో కూడా ఈ విధమైనటువంటి సమాచారాన్ని వాళ్ళు సేకరిస్తున్నారనేటువంటి అంశం అయితే మనకు తెలుస్తుంది. మరోవైపు కీలకంగా మొత్తం డ్రగ్స్ దొరికినటువంటి నేపథ్యంలో అన్ని కోణాల్లో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఒక విఐపి కుమారుడు ఎమ్మెల్యే కుమారుడు ఈ విధంగా పట్టుబడిన నేపథ్యంలో వాళ్ళు ఎక్కడా కూడా తాగుకోకుండా పోలీసులు కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తారు. దాంట్లో భాగంగానే పెద్ద ఎత్తున అన్ని కోణాల్లో కూడా అంటే డ్రగ్స్ సరఫరా చేస్తున్నారా, లేకపోతే డ్రగ్స్ వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటున్నారా, వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకునేటట్టయితే ఆ వ్యక్తులు ఎవరు వీళ్ళకి అన్నారు, ఆ ముఠాన్ని మొత్తం నెట్వర్క్ మొత్తాన్ని కూడా ఛేదించాల్సిన అవసరం ఉంది. ఇంకా మరిన్ని ఇతను ఇప్పుడు దొరికాడు కాబట్టి మరిన్ని అరెస్టులు కూడా జరిగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే శ్రీనివాస్, ఈగల్ టీం పై ఏపీ ప్రభుత్వ పెద్దల నుంచి కొంత ఒత్తిడి వస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది, ఎలా చూడొచ్చు?
పూర్తి స్థాయిలో ఒక ఎమ్మెల్యే కుమారుడు కాబట్టి ఏదైతే డ్రగ్స్ లో అది కూడా పెద్ద ఇష్యూలో దొరికాడు కాబట్టి తప్పనిసరిగా సొంత కొడుకుని కాపాడుకునేటువంటి ప్రయత్నాలు అయితే చేయొచ్చు. ఎందుకంటే బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయినా ఈ బీజేపీ ఎమ్మెల్యే కావడంతోనే దీనికి సంబంధించినటువంటి ఒత్తిడి అయితే చేసేటువంటి అవకాశం ఉంది.